హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమతా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి అంటే ఈ సూసైడ్స్ ఎక్కువ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువ సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. అంటే ఎందుకు అంత మెంటల్లీ వీక్ అవుతున్నారు అమ్మాయిలు? యాక్చువల్లీ అమ్మాయిలు వీక్ అవుతున్నారని చెప్పడం కన్నా సొసైటీలో మనకు టెక్నాలజీ ఎక్కువ పెరిగినప్పుడు యాక్చువల్లీ మనకు ఫ్రీడమ్ అనేది పెరగాలి. అంటే ఫాస్ట్ టెక్నాలజీ అంటే ఫాస్ట్గా పనులు చేస్తున్నప్పుడు మనకు టైం అనేది మిగలాలి. ఇప్పుడు యూత్ కానీ ఆల్మోస్ట్ అన్ని జనరేషన్ ఆల్ ఏజ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఆ టైంని మనకు మిగులుతుంది టైం ఏదైతే ఫోన్లు ఉన్నాయో దీంట్లో నుంచి దొరికే ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దాంట్లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక పద్ధతిగా ఫస్ట్ క్లాస్లో ఏం చదవాలో, సెకండ్ క్లాస్లో ఏం చదవాలో, 10th వరకు ఏం చదవాలో ఒక సిలబస్ ఉంటుంది, ఇంటర్లో ఏం చదవాలో సిలబస్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా జాబ్ వరకు మనకు ఒక సిలబస్ ఉంది. మనకి టెక్నాలజీ ఈ మీడియా ద్వారా ఏమైందంటే హాఫ్ నాలెడ్జ్ ఫుల్గా తీసుకోరు. ఒక వీడియో చూసామా అంటే దాని ముందు వెనక ఆలోచించరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంట్లో సపోజ్ ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఈ దగ్గు వచ్చినప్పుడు ఇది చేయాలంట అని. కానీ ఆ డాక్టర్ గారు ముందు వీడియోలో ఏం చెప్పారో వెనక వీడియోలో ఏం చెప్పారో వద్దు ఆ వీడియోలో ఏం చెప్పారు, ఇది హాఫ్ నాలెడ్జ్ అనే అంటాను నేను. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఫేమస్ డాక్టర్ గారు మంతన్ గారు చెప్తారు, ఆయన ఫాలో అయ్యే విధానం మనం ముందు నుంచి ఫాలో అవ్వాలి. ఫస్ట్ నుంచి సాత్వికంగా మనం వెజిటేరియన్కి వచ్చి ఆ తర్వాత ఆయన చెప్పిన ఫుడ్ తింటూ మనం అలా జీవనం సాగిస్తే పర్ఫెక్ట్గా ఆయన చెప్పినట్టుగానే మనకు అన్ని తగ్గుతాయి. కాదు, మనకి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ రోజు ఆ వీడియో చూసి ఈయన చాలా పెద్ద డాక్టర్ కదా, ఈయన చెప్పినట్టు చేస్తే తగ్గిపోద్దండి, అది తగ్గదు. ఫస్ట్ నుంచి నువ్వు ఫాలో అవ్వలేదు, నిన్నంతా నాన్ వెజ్ తినేసి ఈరోజు నేను ఫాలో అవుతానంటే అవుతుందా? అవ్వదు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ ద జనరేషన్స్. అండ్ ఈ సూసైడ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏంటంటే అవేర్నెస్ ఉన్నా కూడా ఈ హాఫ్ నాలెడ్జ్ వల్ల ఈ వీడియో మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే 2 అమ్మాయిలు చనిపోయారు నల్గొండలో. మార్ఫింగ్ చేసేసి వాళ్ళ ఫొటోస్ వైరల్ చేస్తున్నారు అని చెప్పేసి. మార్ఫింగ్ చేస్తున్నారు అని అంటే అది చాలా పెద్ద టెక్నాలజీ. ఆల్రెడీ వీళ్ళకి మార్ఫింగ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ అవేర్నెస్. ఇలా కాదు, మార్ఫింగ్ చేస్తే మనం కంప్లైంట్ చేయొచ్చు అంటే వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండకపోవచ్చు. డిగ్రీ పీపుల్ కాబట్టి అవేర్నెస్ కూడా అంత ఉండకపోవచ్చు. సో నువ్వు చదువుకున్నప్పుడు అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది. ఈ ఫ్రీడమ్ని ఇంటరాక్షన్కి యూజ్ చేసుకోవట్లేదు. ఎంతసేపు మనం ఫోన్లు దీంట్లో నుంచి మనకు నాలెడ్జ్ వస్తుందని, ఈవెన్ మనం కూడా ఒక్కొక్కసారి మన పిల్లలకి దీంట్లో నుంచి కొంచెం చదువుకుంటున్నారే అని అనుకున్నాం, కానీ అది మిస్యూజ్ అవుతుంది. ఒక పద్ధతి అంటూ దానికి లేకుండా పోయింది. సో ఇంటరాక్షన్ తగ్గిపోయి పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దలకు తెలియట్లేదు. పెద్దలు కూడా అదే విధిగా వాళ్ళు ఫోన్ చూసుకోవడం వల్ల వీళ్ళు ఫోన్ చూసుకోవడం వల్ల మాకు ఫ్రీ టైం ఉందిలే అనేసి వీళ్ళు ఫోన్లు చూసుకోవడం, ఇంటరాక్షన్ తగ్గిపోయి అవేర్నెస్ తగ్గిపోయింది. ఏం చేయాలని తగ్గిపోయింది. ఇంతకు ముందంటే ఫోన్లు లేవు. అప్పుడు పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అమ్మ 6 అయిపోతుంది, 6 ఇంటికి వచ్చేసాయి, నువ్వు నీకు ఇంట్లో కాలేజ్లో ఏమైనా ఇబ్బంది అయింది. డల్గా ఉంటే అడుగుతారు, ఏ పేరెంట్స్ అయినా అడుగుతారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడుగుతారు. మొహంలో తల్లికైతే కనపడుతుంది. ఏ పిల్లల గురించి సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఇంపాక్ట్ ఉందంటారా? డెఫినెట్ గా ఉంది సోషల్ మీడియా ఇంపాక్ట్. దాంట్లో నుంచి ఎంత మంచి తీసుకుని ఉంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది తప్పకుండా. అండ్ మోర్ ఓవర్ ఉమెన్ ఎంపవర్మెంట్కి వచ్చేసరికి మనకి సిటీలో మెట్రో సిటీస్లో ఎంత ఎంపవర్మెంట్ ఉందో అంటే సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, లీగల్గా మనం ఎంతైతే ఎదిగామో ఆ సేమ్ ఇంప్రూవ్మెంట్ మనకు రూరల్స్లో కూడా జరగాలి. ఈ మారుమూల ప్రాంతాల్లో ఏంటంటే ఎంపవర్మెంట్ ఎక్కువ ఉండదు, వాళ్ళకి ఎక్కువ తెలియదు, ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు. టెక్నాలజీలో కూడా అది మనకి రూరల్కి వెళ్ళలేదంటారా? వెళ్ళుంటాయి, కానీ దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే ఇంటరాక్షన్ పెరుగుతుందో, సపోజ్ ఒక స్కీమ్ అంటూ ఏదైనా గవర్నమెంట్ తీసుకొస్తే ఆ స్కీమ్ని అడ్వర్టైజ్ చేయాలి. మీరు అసలు టీవీలు చూసేది ఎప్పుడు? ఇప్పుడు ఇంతకుముందు వరకు అయితే మనకు న్యూస్ ద్వారానే, సపోజ్ దూరదర్శన్ ఉందనుకోని దాంట్లో మనకు ప్రతి స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్ ప్రతి స్కీమ్ మనకి అందులో డిస్ప్లే చేస్తారు. ఏ రోజైతే డిస్కస్ అవుతుందో ఆ రోజు మనకి గవర్నమెంట్ ఇది ఇంట్రడ్యూస్ చేసిందని చెప్తారు. సో అది మన పేరెంట్స్కి మనకు అర్థం అవ్వకపోతే మన పేరెంట్స్ అయినా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఇది వచ్చిందంట అమ్మ, ఇది ఉంది అని చెప్పేసి. ఇప్పుడు చాలా స్కీమ్స్ మన గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటారు, మహిళలకు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. సో అన్ని స్కీమ్స్ అవేర్నెస్ ఆల్మోస్ట్ కొంతమందికి అయితే ఉంది. రూరల్ వరకు తీసుకెళ్ళాలి అని అంటే కూడా రూరల్లో కూడా స్కూల్స్ ద్వారా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ, హై స్కూల్ నుంచి ఈ లైక్ 1 monthకి ఒక రోజు క్లాస్ పెట్టుకొని ఉమెన్స్కి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ షీ టీమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్
మళ్ళీ యాప్స్ ఉన్నాయి మనకి, చాలా వరకు యాప్స్ ఉన్నాయి. అంటే సింగిల్ లేడీ ఇప్పుడు మనకి రూరల్స్ నుంచి సిటీకి వచ్చి చదువుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి అక్కడ రూరల్స్ లో మనకి ఏ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి చదువుకోవాలి అంటే ట్రావెల్ చేయాలి. పొద్దున ట్రావెల్ చేస్తారు, సాయంత్రం ట్రావెల్ చేస్తారు, ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము. అలాంటప్పుడు మనకి యాప్స్ ఉన్నాయి కొన్ని. ఆ యాప్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఈవెన్ సిగ్నల్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఉంటే వాళ్ళ ఫోన్ నుంచి మనకి మెసేజ్, వాళ్ళకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టుకుంటే ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ SMS వెళ్ళిపోతుంది దట్ షీ ఈజ్ ఇన్ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అక్కడ మనకి తనకి హెల్ప్ అవసరం ఉంది, ఆమె లొకేషన్ కూడా షేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.